హాయ్ ఫ్రెండ్స్, మాంసాహారాన్ని తినడం పుణ్యమా పాపమా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణుడు తన బాల్యంలో ఒక చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ వాయించుతూ ఉంటాడు. పరిగెత్తుకుంటూ ఒక జింక అటుగా వచ్చి కృష్ణుడు వెనకాల దాక్కుంటుంది. జింక చాలా భయపడుతూ ఉంటుంది. కృష్ణుడు తన తల మీద నిమురుతూ, ఏమైంది, నువ్వెందుకు దాక్కుంటున్నావు అని అడిగాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ వచ్చిన వేటగాడు, ఈ కింద ఈ జింక నా వేట, నాకే సొంతం, ఇది నీ దగ్గరున్న జింకను తిరిగి నాకు ఇచ్చేయాలి అంటూ కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది, ఎవరికీ ఉండదు అని చెప్తాడు. అప్పుడు వేటగాడి కోపంతో, ఈ జింక నాది, దీన్ని నేను వండుకొని తింటా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది, నువ్వు ఈ జింకని చంపి పాపం మూట కట్టుకుంటావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదు. ఈ విధంగా కృష్ణుడు పలికేసరికి వేటగాడు, నేను నీ అంత శిక్షణ పొందలేదు. మాంసాహారం పుణ్యమా పాపమా అనే విషయం గురించి నాకు అనవసరం. మాంసాహారం అనేది ఒక జీవికి తన జీవబంధం నుంచి విముక్తిని ఇస్తుంది. నేను ఈ జింకను చంపి దానికి విముక్తి ఇస్తున్నాను అని ఆ విధంగా చూస్తే నేను పుణ్యం సంపాదించినట్లే అవుతుంది. నువ్వు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నిజానికి నన్ను నువ్వు ప్రోత్సహించాలి. నేను విన్న దాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. రాజులు వేటకు వెళ్ళి జంతువులను చంపుకొని తింటూ ఉంటారు. రాజులే ఈ విధంగా చేస్తున్నప్పుడు మాంసాహారం తప్పు ఎలా అవుతుంది అని వేటగాడు కృష్ణుని ప్రశ్నిస్తాడు. మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉండడం వల్ల వేటగాడు తన బుద్ధిని కోల్పోయాడు. అలాగే ఆలోచించి అర్థం చేసుకునే బుద్ధిని కూడా కోల్పోయాడు అని శ్రీకృష్ణుడికి అర్థమైంది. అప్పుడు కృష్ణుడు, ప్రస్తుతం ఈ ప్రశ్నకి సంబంధించిన సమాధానాన్ని, నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకోలేదు. నేను నీకు ఒక కథ చెప్తాను. కథ పూర్తిగా విన్న తర్వాత మాంసాహారం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు వేటగాడు, ఈ కథ వినడం వల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదు, నాకు మనోరంజనమైనట్లు ఉంటుంది, తర్వాత మాంసం కూడా లభిస్తుంది, కాబట్టి నేను ఈ కథను వింటాను అని వేటగాడు అంటాడు. అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మగధ రాజులలో కరువు వచ్చింది. దాంతో ఆహారం యొక్క ఉత్పాదన తగ్గిపోయింది. ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టకపోతే ఇంకా మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది. దాంతో ఈ కరువు ఇంకా పెరిగిపోతుందని మహారాజు గారు చింతించసాగాడు. ఈ విషయంలో మహారాజు గారు సభలో ఉన్న అందరితో, రాజ్యం యొక్క సమస్య తీర్చడానికి అన్నింటికంటే చౌకైన వస్తువు ఏంటి అని అడిగారు. అప్పుడు మంత్రులందరూ ఆలోచనలో పడ్డారు. అన్నం, బంగాళదుంప లాంటి వాటిని పండించాలి అంటే చాలా శ్రమ చేయాలి. ఎంత శ్రమించినప్పటికీ ప్రకృతి సహాయం చేయకపోతే వీటిని పొందడం చాలా కష్టమవుతుందని, అలాంటి సమయంలో ఏది కూడా చవక అవ్వదు. అప్పుడు సామంతరాజులలో ఉన్న ఒక రాజుకి మాంసాహారం గురించి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఈ విషయం రాజుగారికి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను రాజుతో, అన్నింటికంటే చౌకైన ఆహారం మాంసాహారం అవుతుంది, దీనికోసం ఎలాంటి డబ్బులు అవసరం లేదు, అలాగే మాంసాహారం అనేది పౌష్టిక ఆహారం అవుతుందన్నాడు. అది విన్న మిగతా సామంత రాజులందరూ ఈ విషయాన్ని సమర్థించారు. కానీ మగధరాజు యొక్క మహామంత్రి మాత్రం సైలెంట్గా ఉన్నాడు. మహామంత్రి, మీరు ఎందుకని ఏం మాట్లాడడం లేదు? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అప్పుడు మహామంత్రి, మహారాజశ్రీ, ఈ విషయాలను నేను అంగీకరించలేను. మాంసాహారం అన్నింటికంటే చౌక పదార్థం అని నేను నమ్మను. అయినా ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడతా అని చెప్పాడు. ఆ రోజు రాత్రి మహామంత్రి సామంతరాజులు సభలో ఉన్న ఉద్దేశం చెప్పి సామంతరాజు ఇంటికి వెళ్ళాడు. అంత రాత్రి సమయంలో మహారాజ మంత్రి గారు తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు, కంగారు పడ్డడం మొదలుపెట్టాడు. అంతనితో మహామంత్రి గారు ఇలా అన్నారు. సాయంత్రం సమయంలో మహారాజు గారికి జబ్బున పడ్డారు. మహారాజు గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరైనా బలశాలి మరియు యోగ్యుడైన రాజు శరీరం మాంసం లభిస్తే ఆ మహారాజు గారి జబ్బు నయమవుతుందని
రాజవైద్యుడు చెప్పాడు. మీరు మహారాజుకి మంచి విశ్వాసపాత్రులని, మీ మీ అంత యోగ్యత కలిగిన వారు ఎవరూ లేరు. ఇంకెవరు ఉండరు. ఈ విషయంలో మీరు సహాయం చేస్తే మీకు 1,00,000 స్వర్ణ ముద్రలు ఇవ్వగలను. అంతేకాదు మీకు కావాల్సిన దానిని మీరు కోరుకోవచ్చు. అందుకు బదులుగా నేను మీ గుండె చీల్చి కొంచెం మాంసం తీసుకుంటాను అని మహామంత్రి చెప్పారు. అది విని సామంతుడు ముఖం రంగు మారిపోయింది. అసలు జీవించి ఉండకపోతే జీవించి ఉండనప్పుడు ఆ 1,00,000 స్వర్ణ ముద్రలు నేను ఏం చేసుకుంటాను అనే ఆలోచించసాగాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన పెట్టెలో ఉన్న 1,00,000 స్వర్ణ ముద్రలను తెచ్చి మహామంత్రి కాళ్ళు పట్టుకున్నాడు. మీ దగ్గర ఉన్న 1,00,000 స్వర్ణ ముద్రలతో పాటు ఈ 1,00,000 స్వర్ణ ముద్రలు కూడా కలిపి వేరెవరికైనా సామంతుడికి మాంసాహారాన్ని కోరండి. నన్ను మాత్రం విడిచిపెట్టండి. ఈ విషయం గురించి ఇంకెవరికైనా తెలియనివ్వకండి అన్నాడు. అప్పుడు మహామంత్రికి అంతా అర్థమైపోయింది. అతను సామంతుడను భయాన్ని, బాధని కలగజేయాలని అనుకున్నాడు. అందుకే మహామంత్రి ఇలా అన్నాడు. ఓ సామంతరాజా, మీరు చాలా బలంగా, పుష్టిగా ఉన్నారు. మీ శరీరం మహారాజు శరీరానికి దగ్గరగా ఉంది. అందుకే రాజవైద్యుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకొన్నాడు. మీరు ఇచ్చే దానం వల్ల మన మహారాజు గారు చావు నుంచి బయటపడతారు. ఇంకా కావాలంటే మీకు నా మంత్రి పదవి కూడా త్యాగం చేస్తాను. అలాగే చారిగా ఉన్న బాధ్యతలను తీసుకుంటాను. అవి మహామంత్రి చెప్తాడు. అది విన్న సామంతుడు సందిగ్ధంలో పడ్డాడు. అతని శరీరం మీద అంగవస్త్రం వేసుకొని, చెప్పులు వేసుకొని ఉన్నాడు. వెంటనే మహామంత్రి కాళ్ళ మీద పడిపోయి మహామంత్రి, అందుకు నేను యోగ్యుడని కాదు. అసలు ప్రాణాలే లేకపోతే ప్రధానమంత్రి లేక మహారాజు పదవి ఇచ్చిన నేనేం చేసుకుంటాను? మీకు కావాలంటే నా సర్వస్వం తీసుకోండి. నా ప్రాణం మాత్రం తీసుకోకండి. నా పవనాన్ని అలాగే నా దగ్గరున్న సంపదని మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను. రాత్రికి రాత్రే రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి తన గుర్రం దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు మహామంత్రి, నువ్వు పారిపోతే నీ కుటుంబం పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అప్పుడు సామంతుడు, నా ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అసలు ప్రాణాలు లేకపోతే కుటుంబం ఏం చేసుకుంటాను? జీవించి ఉంటేనే నా జీవితాన్ని నేను సంతోషంగా జీవించగలుగుతానని గుర్రం ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు మహామంత్రి గుర్రం యొక్క కళ్యాన్ని పట్టుకొని, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. మీరు మీ భవనంలోనే ఉండండి. నేను ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి ప్రయత్నిస్తానని చెప్పి మహామంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహామంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సామంతుడు ఊపిరి పీల్చుకున్నాడు. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. అతని నిద్ర ఎగిరిపోయింది. స్వర్ణముద్రలు తీసుకొని మహామంత్రి మిగతా మంత్రులను దగ్గరకు వెళ్ళి మహారాజు గారు కోసం మాంసం అడిగితే ఎవరు కూడా ఇవ్వడానికి సిద్ధపడలేదు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ కూడా తిరిగి స్వర్ణముద్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలో కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పోగేశాడు. పొద్దు పొడవక ముందే తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు సభకి సామంతులంతా తొందరగా హాజరయ్యారు. మహారాజు గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఎవరూ కూడా అక్కడ మిగతా వారితో ఏమీ మాట్లాడడం లేదు. అందరూ రాజవైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేవలం రాజవైద్యుడి నుంచే మహారాజు గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు అని, తెలిసే అవకాశం ఉంటుంది. మహారాజు గారు ఇప్పటి వరకు రాజ్యసభలోకి రారు. అప్పటి వరకు ఏ ఒక్క సామంతుడును కూడా రాజ్యసభ నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదని మహామంత్రి సైనికులు ఆదేశం ఇచ్చారు. ఆ తర్వాత కొంత సమయానికి మహారాజు గారు రాజ్యసభలోకి ప్రవేశించి సింహాసనం మీద కూర్చున్నారు. మహారాజు గారికి ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతులందరికీ అనిపించలేదు. మహారాజుకి ఏమీ అవ్వలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పారని ప్రతి సామంతుడునకు మనసులో అనుకున్నారు. కానీ ఈ విషయం గురించి ఎవరితో మాట్లాడడం లేదు. అప్పుడు మహామంత్రి రాజ్యసభలోకి వచ్చి మహామంత్రి ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణముద్రలను ఎదురుపెట్టాడు. ఇన్ని స్వర్ణముద్రలు ఎవరి కోసమని అడిగాడు. అప్పుడు మహామంత్రి అన్నాడు, కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కానీ మాంసం మాత్రం లభించలేదు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులందరూ ఇన్ని స్వర్ణముద్రలు ఇచ్చారు. మహారాజు మాంసం ఎంత చౌకైనదని ఇప్పుడు మీరే వివరించండి అని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలకి కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశించాడు.
రాజ్య భండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకు ఇచ్చాడు. శ్రామికులు పౌష్టికాహారాన్ని పండించడం మొదలుపెట్టారు. సామంతులు ఇచ్చిన స్వర్ణ ముద్రలన్నింటినీ ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేశారు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం యొక్క విలువను శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా మనకి చెప్పాలనుకున్నారు. మనకి మన ప్రాణాల మీద ఎంత ఆశ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాల మీద అంతే ఆశ ఉంటుంది. మనం ఒక జంతువు ప్రాణాన్ని తీసి వాటిని విముక్తి ప్రసాదించాము అనుకుంటే అప్పుడు ఒక హంతకుడు చేసిన హత్యలు కూడా సరైనవే అవుతాయి. అప్పుడు హంతకుడు కూడా మనుషుల్ని చంపి వాళ్ళ కష్టాల నుంచి విముక్తి కలిగించానని చెప్పుకుంటాడు. మనం ఏ జీవులనైతే చంపుకొని తింటున్నామో వాటిని ప్రాణాలను కాపాడుకునే అవకాశం కూడా లభించడం లేదు. ఇలా జీవులను చంపే పాపం కేవలం ఒక్క జన్మలోనే కాదు, జన్మ జన్మలకు కూడా వర్తిస్తుంది. ఇది అలా విన్న వేటగాడు తనకి బుద్ధి వచ్చింది. ప్రాణం తీయడం కంటే ప్రాణాలు కాపాడడమే నిజమైన గొప్పదనం అని తెలుసుకుంటాడు వేటగాడు. కృష్ణుడికి నమస్కారం పెట్టి తన జీవిత కాలంలో ఏ జీవికి కూడా కష్టం కలిగించనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.